హాయ్ అండి, వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ లేచేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నా. కాకపోతే పూజ లాస్ట్ అవుతుంది. మా ఆయన వచ్చేసి అలా నిలబడ్డారు ఫ్రీజ్ అయినట్టు. ఎందుకు అలా ఉన్నారని నేను అడగలేదు, అతను కూడా చెప్పలేదు. కానీ నాకు మాత్రం డౌట్ వచ్చేసింది, ఏదో బ్యాడ్ న్యూస్ అనేసి. ఏంటనేది లాస్ట్లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే షోడశరి నామావళి చదివేసి గణపతి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మ తల్లికి గులాబీలతో పూజ చేసుకున్నాను. నాకు ఎందుకో ఈరోజు అమ్మవారికి గులాబీలతో అష్టోత్తరం చేయాలనిపించింది. అందుకనేసి గులాబీలతో చేశాను. సహస్రనామాలన్నీ మిగిలిన పువ్వులతో ఇంకా కుంకుమతో చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం కింద ఈరోజు శనగపప్పు బూరెలు చేసుకున్నాను. నాకు ఎందుకు ఈరోజు కొబ్బరికాయ పగలు కొట్టాలనిపించలేదు. అందుకనేసి కొబ్బరికాయ, కమలాపండు, ఇంకా ఆకుచెక్క, అంటిపండు అమ్మవారి దగ్గర అలాగే పెట్టేసి హారతి అయితే ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఆయనకి అడిగాను, ఏం అలా ఉన్నారు అని అంటే, ఆయన వాళ్ళు చనిపోయారు, సూతకం కదా అని చెప్పారు. పోనీలో పూజ అయిన తర్వాత చెప్పారు కదా, తప్పులేదులే అనేసి అన్నాను. ఇంతకీ నా పూజ ఎలా ఉందనేది కామెంట్ చేసి లైక్ చేసేయండి.